హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ విజయాన్ని విజయ లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు నేనైతే కొన్ని బ్లౌజ్ కుట్టాను, చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు కూడా చూడండి. కొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను టైలరింగ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్లౌజులు అంటే ఏజ్డ్ అనమాట, ఆమెకి 50+ అట్లా ఉంటాయి. ఆమె న్యూ ఇయర్కి అని బ్లౌజులన్నీ కుట్టించుకున్నారు. అవి మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను చెప్పబోతున్నాను. నేనైతే మైక్ అయితే లేదండి, నేను ఓన్గా మైక్ లేకుండా అయితే వాయిస్ ఇస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే రోడ్డు పక్కనే కాబట్టి. నేను నెక్స్ట్ మీకు శారీస్ చూపిస్తున్నాను. అండ్ ఇది బ్లౌజ్ అండి. కస్టమర్ వచ్చేసి ఇట్లా పైపింగ్ వేసేసి స్టిచ్ చేయమని చెప్పారు. హ్యాండ్స్ కూడా వేసానండి. వీడియో లెంత్ ఏముండదండి, నేనైతే తక్కువ 5 to 6 minutesలో వీడియో అయితే ఎడిట్ చేస్తాను అన్నమాట. ఇది నెక్స్ట్ దీని శారీ వచ్చేసి ఇదండి శారీ. కస్టమర్ ఇప్పుడు వస్తారనమాట వాళ్ళు, ఇక్కడ మర్లపాడు దగ్గరలో ఉన్న వాళ్ళు. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ పైపింగ్, ఈ శారీ కలర్ పైపింగ్ అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్, దీనికి కూడా పైపింగ్ వేసాను అన్నారు. సేమ్ మీకు ఆ బ్లౌజ్ ఎలాగో ఈ బ్లౌజ్ కూడా అలాగే. బౌర్డర్ అయితే ఇలా హ్యాండ్స్ ఇచ్చేసాను. ఈ విధంగా సేమ్ దీనికి శారీ ఇదండి. దీనికి బార్డర్ బ్లౌజ్ వచ్చింది కలరు. నెక్స్ట్ ఇది ఈ శారీకి బ్లౌజ్కి ఎలా ఉంది కామెంట్ చేయండి. రెండు శారీస్ అయితే కస్టమర్, ఇవి రెండు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అండి కస్టమర్ది బ్లౌజ్. అండ్ ఈ విధంగా పైపింగ్ వేసుకుంటున్నాను. ఇది ఈ సైజ్ చిన్నదండి, ఇది 26 అనమాట. నడుము సైజ్ వచ్చేసి ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసేమన్నాను. అండ్ సింపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బ్లౌజ్, ఇది ఆది బ్లౌజ్. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే నేనైతే గమ్తో అంటించేసేస్తున్నాను. లైనింగ్ ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. గమ్తో ఏ విధంగా అంటించుకోవాలో నేనైతే ఫుల్ వీడియో చేశానండి. ఫుల్ వీడియో కూడా మీరు చూడండి, అర్థమైంది. చాలా ఫినిషింగ్ నీట్గా అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనం టైలరింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఏంటంటే, మనం టైలరింగ్ చేసేటప్పుడు మనం మధ్యలో మనం అటు ఇటు లెగ్స్ తిరుగుతూ ఉండాలండి. ఎంత బిజీ అయినా సరే మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, ఎందుకంటే మిషన్ చాలా వేడండి, వేడి చేస్తుంది కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే మాత్రం మంచిది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కస్టమర్ నుంచి కూడా చాలా అనేది ఇబ్బందులు అనేది వస్తుంటాయండి. మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ కుట్టినా కూడా ఇలా ఉంది అలా ఉందని చెప్పి కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. మనం బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చేసేంత ఆలోచన, టాలెంట్ అనేది కూడా మనం నేర్చుకోవాలండి.
బ్లౌజ్ ఏదన్నా మనకి చెడిపోయిన బ్లౌజ్ అంటే వాళ్ళకి మనం మంచిగానే కుట్టిస్తాం 99% అయితే. ఏదైనా 1% అనేది మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో మనం బ్లౌజ్ రిపేర్ చేసేటప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాలండి. అది మెయిన్గా టైలరింగ్కి మనకు కావాల్సినది మెయిన్ పాయింట్ అదేనండి. అండ్ హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రూట్స్ అండ్ మీరు ఎక్కువ వాటర్ అనేది తినాలి. టైం టు టైము అనేది మీరు లంచ్ భోజనం అనేది మీరు చేస్తే మాత్రం మీ హెల్త్ చాలా వంటికి చాలా బాగుంటుంది. హ్యాపీగా టైలరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కూడా మీరు చాలా ఓపికగా మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి విజయ లేడీస్ టైలర్ వీడియోస్కి. అండ్ మీరు ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్